హాయ్ హలో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే ఒక కర్రీ వీడియో అనమాట. చాలా రోజులు అయిపోయింది కర్రీ వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. అందుకని ఈరోజు తలకాయ కూరతో మీ ముందుకైతే వచ్చేసా. చాలా సింపుల్ వేలో, అసలు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను అంత సింపుల్ వేలో చేస్తానన్నమాట. నాకు కూడా కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు. చకచక తేల్చుకొని బయటకు వచ్చేయాలి, అదే నేను అనుకుంటాను. నాలా ఎంతమంది ఉన్నారనేది కమెంట్లో చెప్పండి. ఇంతకీ మీ స్పెషల్స్ ఏంటనేది కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఒక సీక్రెట్ మసాలా చెప్తాను. ఇది నా స్టైల్ అని చెప్పను, నేను కూడా యూట్యూబ్లో చూసి చేశాను. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను అనమాట. నార్మల్గా కళాయిలో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేపించుకొని మంచిగా పొడి చేసుకొని, పచ్చి వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ పొడిలో మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. ఆ పొడిని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎంతైతే తీసుకుంటున్నారో దాన్ని బట్టి కుక్కర్ కానీ, లేతగా ఉంటే కుక్కర్ అక్కర్లేదండి, కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తే అయిపోతుంది. నాకు ఎక్కువ 2 కేజెస్ 2.5 కేజెస్ వరకు ఉంది మొత్తం కలిపి వెయిట్. దాంట్లోనే కాలు ఇవన్నీ కూడా వేశారనమాట. దాంతోనే ఇంకా కొంచెం ఎక్కువ ఎగస్ట్రానే వేసారు తెలిసిన వాళ్ళు. అందుకని నేను పెద్ద కుక్కర్ 5 లీటర్స్ కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ తింటున్నారని నాకేమో చెప్పొద్దు. దాంట్లో ఉల్లిపాయ మసాలా పేస్ట్, దాంట్లోకి ధనియాలు కూడా కొంచెం వేసాను. అంటే పేస్ట్లో ఉండే టేస్ట్ వేరే వస్తుంది, పొడి వేరే టేస్ట్ వస్తుందని ధనియాలు కూడా వేసాను. దాంట్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఫ్రై చేసేసుకోండి నీట్గా. అది స్మెల్ రావద్దు అస్సలు. ఫ్రై అయిన దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. అది కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోతుంది. అడుగంటుతా కొంచెం ఆయిల్ పైకి తేలిపోతుంది, అంటే ఫ్రై అయిపోయింది అనమాట. అప్పుడే కారం కూడా వేసుకోండి. నేను అప్పుడే కారం వేసుకోలేదన్నమాట, నార్మల్గా అంటే తర్వాత వేసుకుందాం అన్నట్టు. మనం తీసుకున్న ఈ తలకాయ మాంసం ఉంది కదా, దాంట్లో మొత్తం వేసేసి మిక్స్ చేసేసేయడమే. నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా, కొంచెం కలుపుతూ మిక్స్ చేస్తూ, మళ్ళీ కలుపుతూ మిక్స్ చేస్తూ, మూత పెట్టి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మిక్స్ చేస్తే ఈజీగా కలిసిపోతుంది నాన్ వెజ్ కర్రీస్కి. నేను 3 స్పూన్స్ అయితే కారం వేసాను. మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. కారం ఉంటేనే నాటుకోడి ఇలాంటి వాటికి అన్నిటికి చాలా ఎమ్మీగా వస్తుంది అనమాట. ఇలా నేను కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ, కొంచెం కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కొంచెం మగ్గుతుంది, అంటే వాటర్ కొంచెం వస్తుంది. అది కూడా అయిపోయాక ఇలా మనం నేనైతే లీటర్ వరకు నీరు వేసాను. ముదురుదా లేతదా చూసుకొని మంచిగా నీరు అనేది ఎక్కువే వేసుకోండి. మనం ఆల్రెడీ పొడి చేసుకున్న మసాలా ఉంది కదా, ఇది దీంట్లోకి మిక్స్ చేసేసుకోవడమే. మంచిగా మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇంకా కుక్కర్ విజిల్స్ మనం ఎన్ని పెడుతున్నాం అన్నది చూసుకోవాలి. మెయిన్గా అయితే నేనైతే ఒక 10 అలా పెట్టాను, ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఈజీగా తినేయచ్చు. మంచిగా మనం అంత కష్టపడక్కర్లేదని ఒక 10-15 అలా పెట్టాను అనమాట. అయితే ఇది కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా కొంచెంసేపు మామూలుగా ఉడికించుకోవాలి. అది ఉడుకుతుంది అన్న టైంకి మనం కుక్కర్ మూత పెట్టేస్తే విజిల్ తొందరగా పట్టేస్తుంది. లేదంటే అది విజిల్ పట్టేదాకా అక్కడే నించోవాలి. కాబట్టి ఇలా నేను వాళ్ళు చేస్తాను అనమాట. ఇప్పుడే ఉప్పు కూడా చూసేసుకోండి, ఈజీగా ఉంటుంది. కారం సరిపోకపోయినా కొంచెం కారం వేసేసుకోండి, ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అసలు నాటుకోడితో మీరేం తింటారు, తలకాయ కూరతో మీరేం తింటారు అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫీషియల్ ఛానల్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.